అందరికీ నమస్కారం. నేను మీ విజయకృష్ణ. ఈ సంవత్సరంలో మొదటగా వస్తున్నటువంటి తొలి పండగే సంక్రాంతి. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ యొక్క సంక్రాంతి ప్రతి ఒక్క జీవన గమనంలో సంక్రాంతికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే మొదటి పండుగ. రైతులు తమ పండించినటువంటి మొదటి పంటను పొంగల్గా పొంగించి వాళ్ళ ఇంట కూడా సిరి సంపదలు పొంగాలనేటువంటి ఒక మంచి సదుద్దేశంతో సంక్రాంతి అనేది బంధాలను అనుబంధాలను క్రోడీకరిస్తూ బంధువులంతా ఒకచోట చేరి కొత్తగా వస్తున్నటువంటి అల్లులకు స్వాగతం పలుకుతూ మరదలతో కొంటె కోలాహలంగా అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు, మొత్తం అందరూ బాబాయిలు, పిన్నమ్మలు, అత్తా మామలు అందరూ కూడా కలిసిమెలిసి జరుపుకునేటువంటి ఒక పండుగ ఏదైనా మన హిందువులలో ముఖ్యమైనటువంటి తొలి పండుగ ఏమిటి అంటే సంక్రాంతి. ఈ సంక్రాంతి జీవితంలో చాలా వెలుగులను తీసుకొచ్చేటువంటి పేరులోనే ఉంది సంక్రాంతి అని. అందరికీ వెలుగులు తీసుకొచ్చేట్టుగా ఉత్సాహంగా జరుపుకునేటువంటి పండుగ ఇది. పట్టణాల కంటే పల్లెల్లో దీని యొక్క వెలుగు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కోడి పందాలు, పిండి వంటలు, ఆత్మీయుల అనుబంధాలు. ఇప్పుడు ఈ జీవన గమనంలో ఎవరెవరి పనుల వల్ల వాళ్ళు ఒకరికొకరు కలుసుకునేటువంటి వెసులుబాటు చాలా తక్కువైపోయినటువంటి ఈ కాలక్రమంలో మనకంటూ ప్రత్యేకంగా ఈ పండగ 3 రోజులటువంటి ఈ పండగ ఒక ప్రత్యేకమైన అనుబంధాన్ని తీసుకొస్తుంది. ఎందుకంటే ఒక అవకాశంగా అందరినీ కలిపి ఆనందంగా ఉండేటువంటి చిన్న పెద్ద వయస్సు తారతమ్యం లేకుండా అటు మొత్తం హిందువులకు మంచి ఫెస్టివ్ అన్నమాట. ఈ కులమత భేదం లేకుండా అందరూ కూడా ఈ యొక్క ఆటల పోటీల్లో పాల్గొంటూ ఉంటారు. కోడి పందాలు కానీ కోలాహలంగా ఉంటుంది ఈ పండగ. ఈ యొక్క పశువుల పండగ, పశువులను శుభ్రం చేయడం కానీ, ఆ పశువులను మనకు సంవత్సరం అంతా అవి కష్టించి మనకు స్వచ్ఛమైనటువంటి పాలు, అదేవిధంగా అవి మనకు పంటను పండించడానికి ఉపయోగపడి మన ఉన్నతి కోసం వాటిని నిరంతరం వాడుకునేటువంటి ఈ క్రమంలో ఒకరోజు వాటికి కేటాయించి కనుమ పండుగ కూడా కోలాహలంగా చేసుకోవడం జరుగుతుంది. ఎటు చూసినా కానీ ఈ పండగ మమతానురాగాలకు, బంధాలకు ప్రతీకగా నిలుస్తుంది సంక్రాంతి. ఇలాంటి సంక్రాంతి మీరందరూ కలిసి మీ యొక్క సొంతూర్లలో, మ్యాక్సిమం అందరూ కూడా సొంతూర్లకు వచ్చేసి ఉంటారు. సొంతూర్లలోనే జరుపుకుంటారు మ్యాక్సిమం పండగ. పట్టణం అంతా పల్లె కథలు వచ్చేటువంటి ఒక మంచి ఫెస్టివ్ అన్నమాట ఇది. అందరూ కూడా ఆనందంగా గాలిపటాలు అయితేనేమి, గాలిపటాలు ఎగరేసేటప్పుడు అవి విద్యుత్ వైర్లకు తగలకుండా, అలాగే ఆ దారం ఏదైతే ఆ మాంజా దారం ఉందో అది మ్యాక్సిమం అవాయిడ్ చేస్తూ, ఆ యొక్క దారాన్ని చాలా కేర్ఫుల్గా గమనిస్తూ, ఎదుటివారికి ఇబ్బంది లేకుండా చాలా జాగ్రత్తగా ఆ యొక్క గాలిపటం మీరు ఎగరవేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే దానివల్ల కొంతమంది కరెంట్ షాకులు తగిలి ప్రాణాలను సైతం కోల్పోతున్నటువంటి పరిస్థితి. పసిబిడ్డలకు ఏమీ తెలియదు కాబట్టి పెద్దలు గమనించుకుంటూ ఉండాలి. ఇది ఎందుకు సూచిస్తున్నామంటే పెద్దలు వాళ్ళ యొక్క పనుల్లో వాళ్ళు ఉన్నప్పుడు పిల్లలు తమాషగా ఎగరేస్తూ
వాటి వల్ల తమ ప్రాణాల మీదకి తెచ్చుకున్నటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి గమనించుకుంటూ పెద్దలు కూడా వారి యొక్క సమక్షంలో మీరు కూడా ఉంటూ ఈ యొక్క పండగ యొక్క ఆనందాన్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా అందరూ కూడా కలిసి ఆనందంగా జరుపుకోవాలని, ఈ యొక్క పండగ వెలుగులు మీ జీవితంలో అందరికీ కూడా ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలతో పాటు మంచి సిరి సంపదలను ఇవ్వాలని, మరి ఈ యొక్క పండగ అనేది ప్రతి ఒక్కరికి కూడా రిఫ్రెష్ అవ్వడానికి, తమ రోజువారీ పనుల నుంచి ఒక మంచి వాతావరణంలోకి తీసుకెళ్ళడానికి, ఒక ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని తీసుకురావడానికి ఉపయోగించేటువంటి సంవత్సరం మొదట్లో వచ్చేటువంటి ఆ మంచి ఫెస్టివల్ ఏదైనా ఉంది అంటే సంక్రాంతి. కాబట్టి ఈ 3 రోజుల సంక్రాంతిని